ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Let's welcome Ramba, Urvashi and Menaka. మానవా మానవా ఏవి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక విన్నపాలనే ఆలకించిన అప్సరనే నేనా మానవా నేను మాంతా నువ్వెప్పుడు మాంతావు ఏంటి 5000 6000 ఈవెంట్లకు పోయి పల్సర్ బైక్ మీద రాను మావు. నువ్వు చాలా అదృష్టవంతుడు. నేను కాదు నువ్వు. ఎందుకు? ఒక పల్సర్ బైక్ అని చెప్పి ఎన్ని కార్లు కొన్నావు అక్క? మళ్ళీ అక్క నువ్వు సారీ సార్ ఏంటది? ముద్దు ఏంటిది? అది దిగద్దే. దిగుతావా? దిగనంట. ఏయ్ నీకుంది? నాకుంది. మరి నీకో ఇదంతా కాదు, నువ్వు కొంచెం రొమాంటిక్ ఉండాలి. ఉన్నది గిన్నది అడగొద్దు. సారీ బుజ్జి కన్నా, ఓకేనా? దా వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. నరుడా ఓ నరుడా ఏమి కోరిక? ఈ గొంతుతో నువ్వు పాడకుండా ఉండటమే నా కోరిక. చెప్పు నీ కోరిక. నా కోరిక చెప్తే నిజంగా తీరుతావు? మరి ఒట్టే తీరుస్తాను. ఒట్టు. నేను ఇంకేది పడితే అడిగేస్తాను, చూసుకో. పాడు. రే ఇట్రా. ఏంది? ఆ పిల్ల అంత మంచిగా క్లోజ్ గా వచ్చి డాన్స్ ఆడుతుంటే పట్టుకుని అని ముద్దులు పెట్టుకుని ఏంద్రీ అంత సోది? అడ్వాంటేజ్ తీసుకోరా. నువ్వెందుకు నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నావు? నరుడా పిలుస్తుంది పో. నర్రుడా కాదే, నర్రోడా అంటున్నావా? ఏమంటున్నావు? నరుడా నువ్వు అర్థమైందా? నరుడా నొక్కకూడదు. నువ్వు కూడా నొక్కకూడదు. అరే ఒక్క నిమిషం ఇట్రా. అరే మామ, నిజంగా నువ్వు అదృష్టవంతుడు. కింద లవర్ని పెట్టుకుని పైన ఒక లవర్ని సెట్ చేసుకున్నావు చూడు. కిరాకి ఒక్క నిమిషం ఆగు. నువ్వు కొనగానికి లవర్ సెట్ అయింది ఇక్కడ కూడా. ఎవరికి ఫోన్ చేసావురా? మీ లవర్కి రా. అయినా నీకు అదృష్టానికి దురదృష్టానికి తేడా తెలుసా? అదృష్టానికి దురదృష్టానికి తేడా తెలుసు. ఏంటమ్మా చెప్పండి, మీరు నవ్వారు కదా. ఆవిడ దురదృష్టం అనిందా, అందుకు నవ్వు వచ్చింది. నీకు పొగరు. నాకు పొగరు కాదు, షుగర్. 450 నా వల్ల ఇంతసేపు నుంచోవాలంటే. సరే ఇట్రా, అంతసేపు ఓపుకుంటది నాకు. మబ్బులోన వాన వెల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. చాలు చక్కనండి. అయ్యో జాగ్రత్త, పడిపోతారు. ఆల్రెడీ పడిపోయా. దెబ్బలు ఏమైనా తగిలాయా? తగిలింది. ఎక్కడ? ఇక్కడ నీకన్నా అందగత్తి ఉంది, చూపేనా? నాకన్నా అందగత్తియా? చూపించు. చూపిస్తా. నాకేమిస్తా? ముద్దిస్తావా? సరే చూపించు. అవునా? ఇదిగో చూడు. అదేంటి? నీకన్నా అందగత్తి ఇక్కడ ఎవరున్నారు చెప్పు? సరేలే గాని ఆగండి, ఇది నరకం. ఇది కాదు నరకం. ఇప్పుడు నువ్వు ఆపిన చూసినావా? ఇది నరకం. అందరూ ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నా నా కళ్ళ ముందు నువ్వే కనపడతావు తెలుసా? మనకి పిల్లలు పుడితే ఏం పేరు పెడతారు? రంబా, రా, భాస్కర్, బా, రబా. బా. మరి నువ్వు? మేనకలో మే, ప్రవీణ్ లో పా, మేపా. మరి నువ్వు? నేను అసలు పేరే పెట్టను. ఎందుకు? ఎందుకంటే ముందు పుట్టాలి కదా. నీకంతా పొగరు. పొగరగా షుగర్ డాక్టర్ చెప్పాడు నాకు. కాదు పిల్ల పేరేంటి? ఊర్వశి. ఊర్వశిలో నూకలో ఊను అని పెడతాను. ఒకేలా నువ్వు ఊదొద్దులే. మరి ఎవరు ఊతారో చెప్పుకొని. నేను ఊతా. ఇదంతా కాదు కానీ నా పిల్లంతా ఒక ట్రిక్ చూపిస్తా. పిల్లలంతా ట్రిక్ రంబా దామ్మా. అదిగో అక్కడ జామ చెట్టు ఉందా? దానికి జామకాయ ఉందా? ఆ కాయ నాకు కావాలి. నాకు అందదండి. నన్ను ఎత్తుకోండి. అవ్వదు. నేను చేస్తా. ఏ
ఏం ఫోటోకి ఫోజ్ ఇస్తున్నావు దింపనికి రాదా? జామ చెట్టు కాస్తాయి జామకాయలు. అక్కడ దాకా బాగుంటదండి. నువ్వు ఎలా ఇచ్చావా? ఇప్పుడు నేను చూడు ఎలా ఇస్తాను. ఏమే ఓర్వశి, ఏమండి నాకు యాపిల్ పండు కావాలి. ఎక్కడున్నాయి? అక్కడ చెట్టు మీద ఉన్నాయి, నన్ను లేపు, నేను కోసుకుంటా కాయలు. ఇది కాదు అసలు రొమాన్స్ అంటే నేను చూపిస్తా. ఒసే మేనక, నువ్వు అక్కడ వెనక ఉన్నా కదా. అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో 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 ఊదాలి ఇప్పుడు మీకు. అబ్బా ఏం చేసావురా నువ్వు? మరి అట్లా ఉండాలి, అదరగొట్టాలి. భాస్కర్ నువ్వేం చేయవా? రంబతోని ఏం చేయలేదు చేపించుకో, ఒళ్ళు నొక్కే. నేనా రంబనండి నేను. రంబైన రేష్మైన పెళ్లి అయిన తర్వాత ఏ మూడుకైనా ఒళ్ళు నొక్కాల్సింది, నొక్కు. మంచి మసాజ్ చేయాలి, ఆయిల్ తెప్పు. ఆయిల్ అక్కడ లేదండి. మరి ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. ఏంది చిట్టు అంటావు? అంటే నువ్వు చిట్టు కూడా అంటున్నావా? కానీ ఝాన్సీ మీ ఆయన కింద ఉన్నాడు. ఏమే ఓర్వశి, నాకు మందు బాటలు తీసుకురా వెళ్ళి. మందా? మంది త్వరగా తీసుకురా. ఇదిగోండి. అయినా డాక్టర్ గారు మీ ముందు మందు తాగొద్దన్నారు కదా. నువ్వు తాతో పోని, నన్ను తాగొద్దంటే పోయి ఇందులో పోయి మందులోకి నాకు వెళ్ళి ఆమ్లెట్ తీసుకురా, కింద పెట్టేసి. అది త్వరగా చేప కూడా తీసుకురా. నూకరాజు ఓర్వశితో ఓట్కా కల్పించుకుంటున్నావా? దట్ ఈస్ మై లెవెల్. అందరూ నీలా ఉండరు కదా. ఏం చేసావు? మందులో ఆమ్లెట్ ఏమన్నారు కదా అండి. చేసావు? వేసాను కదా, వేసాను కదా. రంభా ఓర్వశి మేనక మీరు దేవగానిలో నా మాటని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు చాలా డేంజర్, అర్థమైందా? అరే వాళ్ళు ఉండేది ఇక్కడే, మేము వచ్చాం అక్కడి నుంచి. మీరు ఎక్కడే ఉండండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు చాలా డేంజర్. వెళ్ళిపోండి ఫస్ట్, వెళ్ళిపోండి. ఏమే ఓర్వశి, మేనక, మీరు ఎంత కక్కుర్తిలో ఉన్నారా? అంటే వాళ్ళు రంభా ఊర్వశి మేనకలు అనుకున్నారా? భూలోకంలో షూటింగ్ లకు జూనియర్ ఆర్టిస్ట్ వస్తారు కదా, వాళ్ళనే చంపి తీసుకొచ్చాన్రా. పిచ్చి. అంటే ఇది ట్విస్టా? ట్విస్ట్ అలా చెప్పుకోండి, ఇంట్రెస్ట్ చెప్పు. అంటే మీరు తీసుకొచ్చింది రమ్మ ఊర్వశి మేనక కాదా? షూటింగ్ లో కింద జూనియర్ ఆర్టిస్ట్ అర్రే అంత పెద్ద ట్విస్ట్. పదండి. సో ఇంద్రజ గారు ఇదన్నమాట. భూలోకం నుంచి యమలోకంకి వచ్చిన కొన్ని ఎప్పటికీ మారవు. యమలోకంలో చేసిన ఈ స్కిట్ అయితే మాత్రం సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. వెరీ నైస్ రాజు, భాస్కర్ గారు, ప్రవీణ్ అని చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ స్కిట్. థ్యాంక్ యూ.